నల్గొండ జిల్లా నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేతృత్వంలోని ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఈ మేళాకు హాజరయ్యారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ, కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడవద్దని హితవు పలికారు. ఉపాధి కోసం పలు సంస్థల్లో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సుదీర్ఘకాలం జేఏసీ చైర్మన్గా పనిచేసినటువంటి జి వెంకటేశ్వర సార్ గారు, అట్లాగే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్న కచ్చెల కృష్ణారెడ్డి గారు, V3 ఛానల్ ఎండి ఉద్యమ సహచరులు అన్న కాసం సత్యనారాయణ గారు, పెద్దలు అన్న వెంకట్రామరెడ్డి గారు, గంగుల రాజిరెడ్డి గారు, మాజీ ఎంపీపీ నిలుసాయం గారు, ఎంపీపీ ముత్తులింగం గారు, మాజీ జెడ్పీటీసీ మాధయాదగిరి గారు, మాజీ ఎంపీపీ గుత్త మంజుల మాధవరెడ్డి గారు, అచ్చాల గారు, సత్యయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఎవరు అన్యాయంగా భావించదు. ముఖ్యంగా మా కౌన్సిలర్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడే ఉన్న మన్మోహన్ గారు ఒక మిత్రుల ద్వారా నాకు పరిచయం. మా ప్రాంతంలో చాలామంది యువతీ యువకులు చదువుకున్నారు. మొన్ననే ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యిండ్రు. మేము కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఈవెంట్లో, కొంతమంది రిటర్న్ టెస్ట్లో మిస్ అయ్యారు. వారందరికీ ఏదో ఒక ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశం కల్పించాలంటే దాదాపు 80 కంపెనీలు తీసుకొచ్చి మీ ప్రాంతంలో దాదాపు 8,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడానికి నేను సిద్ధం, మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి మన్మోహన్ గారు చెప్పడంతో మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన్మోహన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆన్లైన్లో దాదాపు 6,000 వరకు నమోదైనవి. ఆన్లైన్లో నమోదు కానటువంటి వాళ్ళు కూడా ఆఫ్లైన్లో మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టడీస్ తక్కువ ఉండి శాలరీ అడ్జస్ట్ కాక అక్కడ రూమ్ రెంటు, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, మా జీతం ఎక్కడికక్కడ సరిపోద్ది అనే సంకోచం ఉన్న పిల్లలకు కూడా అకామిడేషన్ విత్ ఫుడ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. వారికి అట్లాంటి గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మన్మోహన్ గారిని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అన్న. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా, అంటే నేను ఈ ఏరియా ప్రాంతానికి పోతాను, సారీ, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. నేను సింపుల్గా ఇప్పుడు పిల్లలకు అర్థమయ్యేలాగా ఫస్ట్ అడ్రస్ చేస్తాను. ఈ పర్టికులర్ జాబ్ మేళా అనేది ఇక్కడ మనం 80 కంపెనీలు తీసుకొచ్చామండి. 80 కంపెనీస్లో మీకు దాదాపు 30 కంపెనీలు ఇక్కడే స్పాట్ ఆఫర్స్ ఇస్తాయి. 8,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ మొత్తం కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు. ప్రతిదీ ఉచితం. రిజిస్ట్రేషన్ అనగానే రిజిస్ట్రేషన్ డబ్బులు అనుకోకండి, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ. ఇక్కడ ఫస్ట్ మీరు చేయవలసిందల్లా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ నిన్న మొన్న పోయిన వారంలో మీరు రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మేము ఇక్కడ 2 జేడీ బ్యానర్లు పెట్టామండి. వాటిని జాబ్ డిస్క్రిప్షన్ బ్యానర్స్ అంటాం. అంటే ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఆ కంపెనీకి ఏం కావాలి, ఎటువంటి రోల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అర్హతలు ఏంటి, శాలరీ ఎంత, జాబ్ లొకేషన్ ఎక్కడ అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. వాటి పక్కన సీరియల్ నెంబర్ ఉంది కదా, అవన్నీ కౌంటర్ నెంబర్స్. సో మీరు చేయవలసింది వచ్చి ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరు దేనికి అర్హులో చూసుకోండి. మీరు ఒక్కరంతా ఆగకండి. మీరు 10 కంపెనీల్లో ఇంటర్వ్యూ ఇద్దామనుకుంటే 10 కంపెనీల్లో ఇంటర్వ్యూ ఇవ్వండి, 10 కంపెనీల్లో సెలెక్ట్ అవ్వండి, ప్రాబ్లమే లేదు. అది మీ ఇష్టం. జాయిన్ అవ్వడం అనేది తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఇట్లాంటి అవకాశం మీకు రావాలంటే దాదాపు సంవత్సరం పడుతుంది. అలాంటిది మన వీరేశమన్న గారు మీకోసం ఇక్కడ మీ ప్రాంతంలో మీ జిల్లాలో ఏర్పాటు చేశారు. సో దయచేసి దీన్ని సద్వినియోగపరచుకోండి. అక్కడ మీరు కౌంటర్ నెంబర్ చూసుకొని లోపల మొత్తం తిరిగి ఆ పర్టికులర్ కౌంటర్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చండి. ఓకే, కంపెనీలో హెచ్ఆర్స్ కూడా మీ దగ్గర డబ్బులు తీసుకోరు, అడగరు. ఓకే, ఇదండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్.
రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా కంపెనీ ప్రతినిధులు ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మా హెల్ప్ డెస్క్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ అడగచ్చు. మీరు వెళ్ళిన కౌంటర్ బ్యాక్ సైడ్ హెచ్ఆర్ కూర్చుంటాడు కదా, ఆ హెచ్ఆర్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా స్మాల్ జేడీస్ ఉంటాయి, చిన్న జేడీలు ఉంటాయి. అంటే మీరు కరెక్ట్ కౌంటర్కి వెళ్ళారా లేదా అనే దాన్ని మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ కంపెనీ పేరు, వాళ్ళకి ఏం కావాలి, శాలరీ ఎంత, లొకేషన్ ఎక్కడ అనేది చెప్తారు. మీకు ఇంకా డౌట్ ఉన్నా హెచ్ఆర్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, మేము ఇక్కడ నుండి మినిమం టార్గెట్ 8,000 మందిని తీసుకెళ్దామని వచ్చాము. సో దానిపైన మీ ఇష్టం. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. మన్మోహన్ గారికి ధన్యవాదాలు. మనకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా జాయినింగ్ ఆర్డర్ ఇక్కడనే ఇస్తారు. జాయినింగ్ ఆర్డర్ కూడా ఆల్రెడీ 2-3 జాయినింగ్స్ ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. స్పాట్ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇక్కడనే ఇస్తారు. ఇక్కడ వక్తలు మాట్లాడిన తర్వాత గంటకు మనం జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇక్కడి నుంచి ఇప్పేయడం జరుగుతుంది. 30,000 శాలరీకి ఒకరు సెలెక్ట్ అయ్యారు, వారికి క్లాస్. ఇంకొకటి వీరిద్దరు 15,000కు సెలెక్ట్ అయ్యారు, వారికి కూడా క్లాస్ కొట్టి పెద్దలంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా స్పీకర్సే. బయట నుంచి వచ్చినటువంటి ముగ్గురు నలుగురితో మాట్లాడిద్దాం. తర్వాత ఇంకో సెషన్ ఉంటుంది. ఇంకో సెషన్లో ఉపాధ్యాయ మిత్రులు, మిగతా ప్రజాప్రతినిధులు ఆ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వారి చేతుల మీద గురువులు కాబట్టి వారి చేతి మీద నింపించుకుంటూ మాట్లాడతాం. ఇనాగ్రేషన్ సెషన్ ఇట్లా మనం కంటిన్యూ చేద్దామని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా అన్న పూజల శమ్మన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాటి మెగా జాబ్ మేళా కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అధ్యక్షుడైనటువంటి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత, ఈ నియోజకవర్గానికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రజల మనిషి, మోస్ట్ పాపులర్, అత్యంత ప్రజాదరణ పొందిన జన హృదయ నేత, ఉద్దీపన చైర్మన్, విశ్వగురు, వరల్డ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత, విద్యార్థి బంధు, నిరుద్యోగుల నేస్తం వేముల వీరేశం గారిని సభాముఖంగా అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజకీయ ఎన్నికల చతురుడు, యువకర్త మరియు నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నటువంటి అపర చారిత్రుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ శాసన మండలి ఉప సభాపతి, తెలంగాణ ముద్దుబిడ్డ, అభిమానులంతా ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటున్న నేతి విద్యాసాగర్ గారికి, అదేవిధంగా మరొక ఆనిముత్యం కంచర్ల కృష్ణారెడ్డి గారు, కంచర్ల మానస ట్రస్ట్ ద్వారా జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ఫిలాంథ్రపిస్టు, ఆయన వితరణశీలి, పేదల సహాయం చేస్తున్నటువంటి సంఘ సేవకుడు కృష్ణారెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా జేఎస్సీ చైర్మన్, మాకు మార్గనిర్దేశం చేసినటువంటి నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి మన జీవి గారు, పాపులర్లీ నోన్ యాజ్ జీవి, జి వెంకటేశ్వర్లు గారికి, కాసం వెంకటేశ్వర్ల గారికి, వెంకటరామారెడ్డి గారికి, ప్రజాప్రతినిధులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ మరి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ది లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ది వే, హూ గోస్ ది వే, హూ షోస్ ది వే. మరి ఒక నిజమైన నాయకుడు ఎట్లా ఉండాలంటే
ఆయనకు మార్గం తెలిసి ఉండాలి, ఆ సక్రమమైన మార్గంలో పయనించాలి, ప్రజలకు ఆ మార్గ నిర్దేశం చేసే నాయకుడే కావాలి. ఆ నాయకుడే వేముల వీరేశం దగ్గర Education is the most powerful weapon which you can use to change the world అన్నాడు నల్ల సూర్యుడు ఆఫ్రికా విముక్తి ప్రదాత నెల్సన్ మండేలా. విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అని చెప్పిండు. దానికి స్ఫూర్తిగా తీసుకొని ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా వేముల వీరేశం గారు వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసిండు. విద్యాదానం మాత్రమే కాదు, ఉద్యోగాలు కూడా ఇప్పించే బృహత్తర కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్య విజ్ఞాన సముపార్జనకు మాత్రమే కాదు, విద్య ఉపాధికి ఉద్యోగానికి దారి తీయాలని చెప్పి మన పెద్దలందరూ. మరి ఈరోజు వారు చదువు చెప్పించినటువంటి విద్యార్థులు వారికి అత్యంత ప్రియతములైనటువంటి నిరుద్యోగస్తులకు ఈ మేళా ద్వారా సాధ్యమైనన్ని ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి వారి జీవితాల్లో వెలుగులు విరజింపజేయాలని చెప్పి చేస్తారని చెప్పి ఈ భగీరథ ప్రయత్నాన్ని తలకెత్తుతున్న వేముల వీరేశం గారికి శతద సహస్రద కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్. గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో మంచి మంచి అభివృద్ధి చెందిన దేశాలనే ఉన్న ఉద్యోగాలు పోతున్న ఈ తరుణంలో ఈ నగరికల పట్టణానికి ఇక్కడ పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల కొరకు కష్టపడుతున్నటువంటి వీరేశం గారి గురించి మీరు అందరూ హ్యాపీగా ఈ యొక్క ప్రోగ్రాం వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. కొంత శాతం అయితే ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి అదే కాకుండా ఉద్దీపన ఫౌండేషన్ నుండి ఎంతో మంది నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురింపజేసినటువంటి మిత్రుడు వీరేశం అన్నారు. మరి ఆ సందర్భంలో గత 6 నెలల క్రితం ఇక్కడ గ్రూప్ సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్ పరీక్షలు కావచ్చు, ఎస్ఐ పరీక్షల కోసం దాదాపు 1000 మందికి 40 నుండి 50 రోజులు ఉచితంగా విద్యాబోధన అందించి కొంతమందికి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన వీరేశం గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ రోజు కార్యక్రమంలో కూడా దాదాపుగా 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా చాలా గర్వకాలం. తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి సదుద్దేశాన్ని నింపిన వారం అవుతాం. మరి తద్వారా మన దగ్గర ఉన్నటువంటి 6 మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి ఒక మచ్చుతురకగా, ఒక ఆదర్శమూర్తిగా నిలిచి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్న అందరూ కూడా తప్పకుండా మళ్ళీ మనం చేసేటువంటి కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో వెన్నంటి ఉండి మనం ఫౌండేషన్ కావచ్చు, వీరేశం కావచ్చు అండదండ ఇచ్చే దాంట్లో ఒక నల్గొండ జిల్లాలో ఉత్తమ ఒక నాయకుడిగా రాష్ట్రానికి ఒక గర్వకారంగా చేసే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఉద్యోగం అనేది ఒక మనిషికి ఒక పారామీటర్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకుంటారు. ప్రభుత్వాలు కల్పించేది కొంత శాతమే. మరి ప్రభుత్వానికి ఒక ప్యారలల్ గా ఒక ఆర్గనైజేషన్ నుండి మనం చేయడం అనేది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మన ఇంట్లో పని ఎవరు పెట్టుకోవాలంటే ఎన్నో సందర్భాలు ఆలోచిస్తాం, దానికి కావాల్సినటువంటి కష్ట నష్టాలు ఉంటాయి. మరి అటువంటి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుని దాదాపు 10,000 మందిని ఇక్కడ మొబిలైజ్ చేయడం అంటే, రావడం అంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, తను చేస్తాడని ఒక ఆశ. కరోనా పీరియడ్లో ఒక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచానికి చెందినటువంటి అవార్డుని కూడా తను చేసేటువంటి కరోనా పీరియడ్లో ఆ సేవలను గుర్తించింది. కరోనా పీరియడ్లో మన ఇంట్లో జరిపితే మనమే కరోనా వస్తేనే దగ్గర పోయినటువంటి సందర్భంలో దాదాపు 15,000 మందికి కిట్లు ఇచ్చి దాదాపు 280 మంది భుజాల మోసుకొని ఒక మానవతావాదిగా ఉన్నటువంటి మానవతామూర్తి మన వీరేశం గారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు ఆదరబాదలు పడకుండా
కన్ఫ్యూజన్ కాకుండా ఏ కంపెనీలో అయినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ అన్న వీరేశ్వర గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్. జీవి గారిని మాట్లాడవలసిందిగా కోరు. మెగా జాబ్ మేళా నిర్వాహకులు, ఉద్దీపన అధ్యక్షుడు, ఈ కార్యక్రమం అధ్యక్షుడు సోదరుడు నగరకల్ మాజీ శాసనసభ్యుడు వేముల వీరేశం గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శాసన మండలి మాజీ చైర్మన్ వేది విద్యాసాగర్ గారు, అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్న భూజల్ల శంభయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరొక సోదరుడు పెంచర్ల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు రాజం సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా కార్యక్రమం పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషము. ఎందుకంటే ఇవాళ ఇంతమంది సత్యనారాయణ చెప్పినట్టు ఈ జాబ్ మేళాలు అనేవి దాదాపు హైదరాబాద్కే పరిమితం అవుతున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఆల్రెడీ తమ విద్యాభ్యాసం ముగించుకొని మరి ఉద్యోగాల కోసం వేచిస్తున్న విద్యార్థులకు కూడా ఈ అవకాశం చాలా గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి ఇవాళ మనం హైదరాబాద్కు పోవడం తప్పుతుంది, అదేవిధంగా అక్కడ ఉండడం ఇవాళ నిరుద్యోగంతో యువత చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు పడ్డప్పటికీ ఇవాళ ఆడ ఉన్నది కొద్దిగా, మనం ఇవాళ చదువుకున్న వాళ్ళం ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఏదో రకంగా మరి ఉద్యోగాలు మరి పొందవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మరి ముఖ్యంగా మోహన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్ఆర్ గారు చాలా రిస్క్ తీసుకొని 80 కంపెనీలను ఈ నగరకల్లు ప్రాంతానికి తీసుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా అభినందనీయులు. ఎందుకంటే ఆల్రెడీ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఇప్పటికే 4-5 అపాయింట్మెంట్స్ కూడా అయిపోయాయి. 30 కంపెనీలు ఇక్కడనే అపాయింట్మెంట్స్ ఇస్తాయంటే మనం వెయిట్ చేయవలసిన అవసరం కూడా లేని స్థితి. ఇక్కడ ఈ అవకాశాన్ని మన సోదరుడు వేముల వీరేశం గారు కల్పించినందుకు వారికి కూడా మరి ఈ ప్రాంతం ప్రజలు, అదేవిధంగా మనం అందరం కూడా అభినందన తెలియజేయాలి. ముఖ్యంగా సోదరుడు వేముల వీరేశం గారు సంగతి ఎక్కడికక్కడ ప్రజలకు తెలియని గారు, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఒక సేవాభావంతో సమాజానికి సామాజిక స్పృహ ఉండి సమాజానికి ఏదో ఒక సేవ తప్పకుండా చేయాలి, ఈ సమాజం ముందు వరుసలో నడవడానికి మన భాగస్వామ్యం కూడా ఉండాలని తప్పించే వ్యక్తి సోదరుడు వేముల వీరేశం గారు. మనం చూసాము, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అదేవిధంగా తనంతర కాలంలో కూడా, కరోనా కాలంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి తను ముందు పోయి అందరికీ కూడా సేవ చేసిన ఘనత సోదరుడు వేముల వీరేశం గారికి ఉన్నది. మరి ముఖ్యంగా ఇవాళ మననే పోలీసు ఉద్యోగాలు పడ్డప్పుడు కూడా దాదాపు 40 నుంచి 50 రోజులు ఒక పెద్ద ఇక్కడ ఒక హాల్లో తీసుకొని ఒక శిబిరాన్ని నిర్వహించి అందరికి కూడా కోచింగ్ 90 రోజులు అంటే సామాన్యమైన
పని కాదు. వారికి షెల్టర్ ఇచ్చి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి మరి కోచింగ్ నిర్వహించారు. అందులో కొంతమంది కూడా జాబు వారికి కూడా వచ్చాది. ఇంకా అందులో మిగిలిన వాళ్ళు నకరికల్ పట్టణంలో నకరికల్ నియోజకవర్గం నుండి కాకుండా బయట నియోజకవర్గాల నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు రావడం జరిగింది. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వేముల వీరేశం గారు ఎక్స్-ఎమ్మెల్యే గారికి, ఇక్కడ స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన సోదరులు, విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని 80 కంపెనీలతో మాట్లాడి మన కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఈ 80 కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించుకుంటూ ఇదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళ కోచింగ్ గురించి కూడా ఇక్కడ 90 రోజులు మన మిత్రుడు కోచింగ్ పెట్టించి వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వేముల వీరేశం గారు ఇంకా ఏదో చేయాలి, నియోజకవర్గానికి నాకోసారి అవకాశం ఇచ్చారు. అవకాశం పోయినా కూడా మరి నా చేతన గారికి అన్ని విధాల ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా అన్ని విధాల భుజాల మీద చేసుకొని ఇప్పుడు 80 కంపెనీలతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇప్పించి సోదరులందరికీ కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సాధ్యమైనంత వరకు ఎంతమంది మీరు సెలెక్ట్ అయితే అంతమంది కూడా ఈరోజే ఆర్డర్స్ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది. మీరందరూ కూడా కష్టపడి దాంట్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుకుంటూ మరి మీరు ఏదైతే ఉద్దేశంతో వీరేశం గారు ఇక్కడ ఏర్పాటు చేసిండో ఈ మీటింగ్ను, ఈ జాబ్ మేళాను మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అలా వీరేశం గారిని మర్చిపోకుండా రేపు వచ్చేసారి కూడా గుర్తుపెట్టుకొని మీరు అన్ని విధాల వారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే వెంకరెడ్డి గారు ఒక పాట పాడుకో. అన్నగారికి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అట్లాగే వెంకటరామరెడ్డి అన్న గారు కౌన్సిలర్లు జీవి సార్కు సన్మానం చేయవలసిందిగా కోరుతాం. హలో నెక్రేకల్లు టైగరు ఒక్క నిమిషం ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆ తర్వాత కాట వెంకన్న గారు, సత్య గారు,
కొండన్న గారు, స్వామి గారు, కచ్చల కృష్ణారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. వచ్చినటువంటి ప్రతినిధి, యూటీఎఫ్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, సన్మానం వద్దుగా మనకు. ఓకే, రైట్ అన్న, మీరు వెళ్తారా? మన గెస్ట్లకు సెలవిచ్చి మిగతా కార్యక్రమం వేదిక మీద ఉన్న వాళ్ళు అట్నే ఉండండి, కంటిన్యూ చేసుకున్నాం. సారీ ఒక్కరు రైట్ అన్న, ఒక్క నిమిషం. ధృవ కన్సల్టెన్సీ మన్మోహన్ గారికి మీ పేరు మీ చేతుల మీద ఒక సన్మానం. అట్లాగే రమాకాంత్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేసినటువంటి రమాకాంత్ గారు కూడా ఒక జైనింగ్ ఆర్డర్ ఒకటి సాగరన్న చేతుల మీదుగా 30,000 పేరన సైదులు గారు, ఎస్ సైదులు, అక్కడ ఉన్నట్టు ఎస్ సైదులు. పాప నీ పేరేం పేరా? క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ జైనింగ్ ఆర్డర్ అందుకుంటుంది. కేతపల్లి మండలం ఇన్ఫామ్లా మాధవరెడ్డి అన్న ముందుకురా. కంగ్రాట్ చెల్లె. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది జాబ్ వచ్చినందుకు. నేను హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నా, డిడిఎస్ సంబంధించినది. వీరేశన్నకి అందరూ కూర్చోండి అన్న. తోడై నీడై మన అన్నలా నిలిసినాడు, నిలిసినాడు. వీరేశమన్నో 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 నెగిర కళ్ళ వృత్తికి తోడు నీవన్నో, తోడు నీవన్నో. చిత్రాలే. ఓకే, నా పేరు ఎస్కే జావేద్, నకరేకలే. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన వీరేశం సార్ గారికి మరియు పెద్దలకి, మాలాంటి నిరుద్యోగులకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఇది మొదటిసారిగా నకరేకల్లో జరిగిన జాబ్ మేళ. ఇంతటి గొప్ప అవకాశం ధన్యవాదాలు సార్. అలాగే పేపర్స్ అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యాను నేను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన షేక్ మొత్తం సార్ నాకు జరగదు షేక్ మొత్తం సార్. ఇక్కడ చాలా చాలా చోట్ల ట్రై చేశాను జాబ్ మీద అది అనుకొని వెళ్ళాను. ఆయన దొరకలేదు. ఇక్కడ అవకాశం ఇచ్చేసారు ఎక్స్ ఎమ్మెల్యే గారు. నాకు అవకాశం దొరికింది. నాగమణి నాగమణి నగర లోకల్ 40,000 రూపాయలు హైయెస్ట్ ఇప్పటి వరకు 40,000 రూపీస్ శాలరీతో నాగమణి అనే అమ్మాయి
ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీలో సెలెక్ట్ అయిందండి. దయచేసి తను కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నాగమణి. నేను ఇక్కడ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. Next is Sheikh Javed, Atlas. Javed. Sheikh Furqan Ahmed. Atlas no 15,000 salary. Dimalesh. Because he may have 20,000 rupees salary के आवाज़ है. अनया अना नी लाइव बेट कुना मारा है. Regula Pallavi. Regula Ashwini. K Shiva. Pavitra. వచ్చేసి జాయినింగ్ ఆర్డర్ తీసుకున్నటువంటి వాళ్ళు గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ మీద జాయినింగ్ ఆర్డర్ నేను చాలా దూరం నుంచి వచ్చాను.
ఈ ఉద్దీపన సంస్థ ద్వారా నాకంటూ ఒక జాబ్ దొరికింది. మన వేముల వీరేశం గారు ఈ సంస్థని స్థాపించి చాలామంది యువతులకు ఈ అవకాశాన్ని కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. నాకు మెడ్ప్లస్లోని 10,500 జీతం తోటి ఒక జాబ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్థలు చేస్తున్నందుకు అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ముందు భవిష్యత్తులో అన్నయ్య మనకి ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కవిత, కొర్లపాడు గ్రామం, మండలం కేతపల్లి. ఇది మాజీ ఎమ్మెల్యే వీరేశం గారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇట్లాంటి జాబులు మరిన్ని కలిగించాలని కోరుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో కండక్ట్ చేయాలని, చాలామందికి ఇంకా జాబ్స్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. సో సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ అని మేము చెప్పుకుంటున్నాం సార్. నాకు ఎంపవర్మెంట్లో వచ్చింది సార్ జాబ్. శాలరీ నాకు 15 to 20 అని చెప్పారు సార్. నేను డిగ్రీ చేశాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరికల్లో మెగా జాబ్ మేళను మేము నిర్వహించినాం. దాదాపు ఆన్లైన్ అప్లికేషన్స్ ఒక 6,000 మంది వరకు ఆన్లైన్ చేసుకోవటం, ఆఫ్లైన్లో కూడా ఇంకా వందలాది మంది రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది సాయంత్రము 6 గంటలు 7 గంటలైనా ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని అడ్రస్ చేసేంత వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గతంలో మేము ఒక 90 రోజుల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు మేము ఇక్కడ కోచింగ్ సెంటర్ని నిర్వహించి దాదాపు ఒక 1,000-1,500 మందికి మేము బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అందులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ వరకు వచ్చి, రిటర్న్ టెస్ట్ వరకు వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్ 1 ప్రిలిమినరీస్ మిస్ అయిన వరకు వచ్చేసి మిస్ అయినటువంటి వాళ్ళు బాధపడుతున్నటువంటి క్రమంలో వీరందరికీ ఏదో ఒక రకంగా ఇటు ప్రైవేట్ రంగాలలోనన్న అవకాశాలు కల్పించేసి నెక్స్ట్ వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు నిలదొక్కునేటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఇంకా అనేక మంది 7th డ్రాప్అవుట్, 10th డ్రాప్అవుట్, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్, డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి క్రమంలో ప్రైవేట్ రంగంలో, ఇటు మార్కెట్ రంగంలో, హాస్పిటళ్లలో అనేక చోట్ల అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ధృవ కన్సల్టెన్సీ మిత్రుడు మన్మోహన్ గారు మాకు సూచించడంతో ఈ మెగా జాబ్ మేళను మేము నిర్వహించినాం. ఇక్కడ 80 పైచిలకు కంపెనీలని తీసుకొని ధృవ కన్సల్టెన్సీ మన్మోహన్ గారు ఇక్కడికి రావటం, ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావించేసి ఈరోజు ఒక పండుగలాగా నగరికల్లో ఒక పండుగ వాతావరణం మధ్యన ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో 8,000 వరకైనా నేను రిక్రూట్మెంట్స్ ఇస్తానని చెప్పేసి మన్మోహన్ గారు ప్రకటించడం కూడా ఒక సంతోషదాయకమైనటువంటిది. ఇక్కడ వచ్చినటువంటి యువకులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆఫ్లైన్లో చేసుకోవాలని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడనే జాయినింగ్ ఆర్డర్ తీసుకోండి. ఒకవేళ జాయినింగ్ ఆర్డరు ఇక్కడ ఇవ్వలేక మళ్ళీ హైదరాబాద్ సంబంధించినటువంటి అక్కడ టెక్నికల్ సైడ్ వాళ్ళకు వాళ్ళ రంగాలకు సంబంధించినటువంటి అక్కడ అటెండ్ కావాలన్నప్పుడు కూడా మేము మీకు తోడ్పాటుని ఇస్తాం. అక్కడ కూడా వెళ్ళండి. మన్మోహన్ గారు కూడా తోడ్పాటునిచ్చి మీకు ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు మా శక్తి వంచన లేకుండా చేయితనిస్తాం, మీకు సర్వీస్ అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేయితనిచ్చి తోడ్పాటు చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవినింగ్ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో, ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నగరికల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 80కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున యువకులు, నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ధృవ కన్సల్టెన్సీ CEO వారు మనతో పాటున్నారు. వారితో మాట్లాడి ఈ జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పాల్గొనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్, ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి? ఇక్కడ వచ్చిన కంపెనీలు వచ్చి మొత్తం 83 కంపెనీలు వచ్చాయండి. ఇప్పటి వరకు 83 కంపెనీల్లో 8,500 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకోకపోయినా కూడా ఉద్యోగాలు ఉన్నాయండి. అంటే మీరు 7th క్లాస్ కానీ, 10th క్లాస్ కానీ, లేదా ఇంటర్ కానీ, డిగ్రీ కానీ వేరు రంగాల్లో
ఇక్కడ మేము కంపెనీలన్నీ ఎలా తెచ్చామంటే వచ్చిన ప్రతి క్యాండిడేట్కి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి రంగంలో మినిమం 2 కంపెనీలతో అనే రకంగా అందుకే మీ 80+ కంపెనీలు అంటే మేము ఎందుకు ఇన్ని కంపెనీలు తెస్తామంటే ఇక్కడికి వచ్చిన క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ కూడా నిరుత్సాహపడకుండా తిరిగి వెళ్ళకూడదు, అంటే నాకు సంబంధించిన రంగానికి ఇక్కడ ఉద్యోగ అవకాశం లేదు అనకుండా ఉండడానికి యువతని ఎస్పెషల్లీ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు యువకులను టార్గెట్ చేస్తూ మొత్తం ఇక్కడ కంపెనీని తీసుకొచ్చామండి. వీరికి ఏదైతే మీరు వచ్చారో ఈరోజు వారికి అంటే ఎలా అంటే ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఎలా ఇస్తున్నారు? ఇక్కడే స్పాట్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. కంపెనీస్ ఈ 80 కంపెనీలో 30 కంపెనీలు పైన కంపెనీలు ఇక్కడే స్పాట్లో ఆఫర్స్ ఇస్తాయి. వారి లెటర్ హెడ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే వారి లెటర్ హెడ్స్ మీద అంటే ఈ కన్సల్టెన్సీతో సంబంధం లేకుండా ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ కంపెనీ వాళ్ళ పేరు లెటర్ హెడ్ మీద వాళ్ళ సీల్ సిగ్నేచర్తో పాటు అంటే అఫీషియల్గా మేము ఇక్కడ నుండి ఆఫర్ లెటర్స్ ఇస్తాం. ఈరోజు ఎంతమంది మీ దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తారు? ఇప్పటికే ఆల్రెడీ 6,000 చిల్లర అయిందండి. 6,000 దాటింది రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు. దీంట్లో శాలరీస్ మీరు అన్నారు కదా, ఇప్పుడు 40,000 అన్నారు, 30,000 అన్నారు, అంటే క్వాలిఫికేషన్ బట్టి ఉంటుందా లేదంటే కంపెనీని బట్టి ఉంటుందా? క్వాలిఫికేషన్ బట్టి ఉంటుందండి. 15 సంవత్సరాలు మినిమం 15,000 మినిమం శాలరీ నుండి 85,000 వరకు ఉంది శాలరీ ఇక్కడ. జాబ్ మీద ఎప్పటి వరకు కొనసాగుతుంది? చివరి క్యాండిడేట్ ఉన్నంత వరకు ఇవాళ మేము ఇంటర్వ్యూలు చేస్తాం. ఇది ఏదైతే ధృవ కన్సల్టెన్సీ ఉందో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ జాబ్ ఇలా కొనసాగుతుందని చెప్పి దీంట్లో 7,000 నుంచి దాదాపు 50,000కు పైగా శాలరీస్తో ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పి యువత నిరుద్యోగులు కానీ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఏదైతే ఏర్పాటు చేశారో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ విధాలు జాబులు పొందాలని చెప్పి కూడా ధృవ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో నవీన్ దుమ్మాజీ, మీ 3 నగరికల్.